నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశికి చెందిన స్త్రీల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటోంది, అలాగే వృషభ రాశి స్త్రీలు ఎటువంటి వారో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వృషభ రాశికి చెందినటువంటి స్త్రీలు ముక్కుసూటిగా ప్రతి విషయంలోనూ అతి జాగ్రత్తగా నిజాయితీగా ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉంటూ ఎదుటివారికి కూడా నవ్విస్తూ ఉంటారు. ఇక వీరు ప్రతి విషయంలోనూ డీప్గా ఆలోచన చేస్తారు. ఇక వీరు ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు అన్ని వైపులా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసిన తర్వాతనే వీరు నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వీరు ఎప్పుడూ కూడా నేనే గొప్ప అని మాత్రం అస్సలు అనుకోరు. ముఖ్యంగా వృషభ రాశి స్త్రీలు వారి జీవితంలో ఎంచుకున్న మార్గంలో కానీ నిర్ణయాలలో తీసుకోవడంలో తప్పులు చాలా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా వీరు ప్రతి విషయంలో కూడా చాలా సమతుల్యంగా నాలుగు వైపులా నుండి బాగా ఆలోచనలు చేస్తారు. అలాగే వీరు ఎప్పుడైనా తెలుసో తెలియకనో తప్పు చేస్తే ఆ తప్పును గుర్తించి ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ఎంతగానో ప్రయత్నం చేస్తారు. వృషభ రాశికి చెందిన స్త్రీలు ఎప్పుడు కూడా వారి దగ్గర ఎవరో ఒకరు ఉండాలని అని మాత్రం అనుకుంటూ ఉంటారు. అలాగే వీరు నలుగురిలో ఉంటేనే వీరికి చాలా సంతోషం. ముఖ్యంగా వృషభ రాశికి చెందిన స్త్రీలు వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో ఏదైనా అవకాశం వస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. వృషభ రాశి స్త్రీలు చూడడానికి ఎంతో అందంగాను ఆకర్షణీయంగాను ఉంటారు. అలాగే వీరికి అంతే అందమైన మనస్సును కలిగి ఉంటారు, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా మంచివారు. వృషభ రాశికి చెందిన స్త్రీలు ఏ విషయం గురించి అయినా మాట్లాడడం మొదలు పెడితే వారిని ఎవ్వరూ కూడా ఆపలేరు. అదేవిధంగా ఎప్పుడూ కూడా ముఖ్యమైన డెసిషన్స్ నిర్ణయానికి వచ్చే ముందు ఎదుటివారిని నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశికి చెందిన స్త్రీల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటోంది, అలాగే వృషభ రాశి స్త్రీలు ఎటువంటి వారో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వృషభ రాశికి చెందినటువంటి స్త్రీలు ముక్కుసూటిగా ప్రతి విషయంలోనూ అతి జాగ్రత్తగా నిజాయితీగా ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉంటూ ఎదుటివారికి కూడా నవ్విస్తూ ఉంటారు. ఇక వీరు ప్రతి విషయంలోనూ డీప్గా ఆలోచన చేస్తారు. ఇక వీరు ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు అన్ని వైపులా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసిన తర్వాతనే వీరు నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వీరు ఎప్పుడూ కూడా నేనే గొప్ప అని మాత్రం అస్సలు అనుకోరు. ముఖ్యంగా వృషభ రాశి స్త్రీలు వారి జీవితంలో ఎంచుకున్న మార్గంలో కానీ నిర్ణయాలలో తీసుకోవడంలో తప్పులు చాలా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా వీరు ప్రతి విషయంలో కూడా చాలా సమతుల్యంగా నాలుగు వైపులా నుండి బాగా ఆలోచనలు చేస్తారు. అలాగే వీరు ఎప్పుడైనా తెలుసో తెలియకనో తప్పు చేస్తే ఆ తప్పును గుర్తించి ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ఎంతగానో ప్రయత్నం చేస్తారు. వృషభ రాశికి చెందిన స్త్రీలు ఎప్పుడు కూడా వారి దగ్గర ఎవరో ఒకరు ఉండాలని అని మాత్రం అనుకుంటూ ఉంటారు. అలాగే వీరు నలుగురిలో ఉంటేనే వీరికి చాలా సంతోషం. ముఖ్యంగా వృషభ రాశికి చెందిన స్త్రీలు వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో ఏదైనా అవకాశం వస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. వృషభ రాశి స్త్రీలు చూడడానికి ఎంతో అందంగాను ఆకర్షణీయంగాను ఉంటారు. అలాగే వీరికి అంతే అందమైన మనస్సును కలిగి ఉంటారు, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా మంచివారు. వృషభ రాశికి చెందిన స్త్రీలు ఏ విషయం గురించి అయినా మాట్లాడడం మొదలు పెడితే వారిని ఎవ్వరూ కూడా ఆపలేరు. అదేవిధంగా ఎప్పుడూ కూడా ముఖ్యమైన డెసిషన్స్ నిర్ణయానికి వచ్చే ముందు తమ వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఒప్పిస్తారే తప్ప ఎవరి మనస్సును అస్సలు నొప్పించరు. ఇక వీరు ప్రతి విషయంలో కూడా నిజాయితీగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరు ఏ విషయంలో కూడా అస్సలు రాజీ పడరు. ముఖ్యంగా వీరు ఎదుటివారిలో ఉండేటటువంటి స్కిల్స్ని, నైపుణ్యతను సునాయాసంగా గుర్తిస్తారు. అదేవిధంగా ఎదుటివారు అభివృద్ధి చెందాలి అని అనుకునే వారికి కూడా వీరు తమ వంతుగా సహాయ సహకారాలను అందిస్తారు. ఇంకా ఎవరి మధ్యనైనా గొడవలు ఉంటే వీరు మధ్యవర్తిత్వం వహించి వారి సమస్యలను పరిష్కరించడంలో వీరికి వేరే సాటి. ముఖ్యంగా వృషభ రాశి స్త్రీలు ఉద్యోగం చేయడం అస్సలు వీరికి ఇష్టపడరు. వారు అనుకునే రంగంలో వారి నైపుణ్యంతో ఉత్తమమైన స్థానాలకు వెళతారు. వీరు
వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో గాని అందులో చాలా సంతృప్తిగా ఉంటారు. ముఖ్యంగా వీరు కళాకారులుగాను బాగా రాణిస్తారు. ఈ వృషభ రాశికి చెందిన స్త్రీలు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక ప్రణాళికగా ప్రకారంగా పూర్తి చేయాలి అని అనుకుంటారు. అలాగే వీరికి ఏదైనా అవకాశం వస్తే దానిని త్వరగా వినియోగించుకుంటారు. నిమిషం కూడా వృధా చెయ్యరు. అలాగే ప్రతి పనిని కూడా పూర్తి చేయడానికి చివరి వరకు దానిపైననే దృష్టి పెట్టి ఆ పనులను పూర్తి చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరితో కూడా వీరు ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. అదే విధంగా ఎదుటివారు కూడా ఈ రాశి వారిలానే స్నేహం చేయడానికి ఎంతో ఇష్టపడతారు. వృషభ రాశికి చెందిన స్త్రీలు ఎక్కువగా కూడా వారి పనులను వారే స్వయంగా చేసుకుంటారు. ఇతరుల మీద ఎప్పుడూ కూడా ఆధారపడరు. ఇంకా కొన్నిసార్లు వీరు అనుకున్న వంటి పనులు తారుమారైనా అప్పుడు దానికి సంబంధించిన తప్పులను ఎదుటివారి మీద కాకుండా తమ పైననే వేసుకుంటారు. ఇక వృషభ రాశి స్త్రీలు ఇంట్లోకి అవసరమైన వస్తువులనే కోరుకుంటారు. అంతే తప్ప అనవసరంగా ఏది పడితే అది కొనుగోలు చేసి ఇంట్లో చెత్తను అస్సలు నింపడానికి ఇష్టపడరు. ముఖ్యంగా వీరు శుభ్రతను బాగా ఇష్టపడతారు. ఈ రాశి స్త్రీలు ముఖ్యంగా వారి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే వీరు తమ భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు. ఈ రాశి స్త్రీలు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు. అలాగే ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్య విషయంలో అస్సలు కాంప్రమైజ్ కానే కారు. వృషభ రాశి స్త్రీలు చూడడానికి పైకి ఆధిపత్య ధోరణిగా కనిపిస్తారు, కానీ వీరు ఎంతో సౌమ్యులు. ఎవరికైనా సహాయం కోసం వారి దగ్గరకు వస్తే సహాయం చేయడానికి వీరు అస్సలు వెనకడుగు వెయ్యరు. ఇక ఎప్పుడైనా వృషభ రాశి స్త్రీలు వారి భాగస్వామితో గొడవ పడినప్పుడు ముందుగా వీరే కాంప్రమైజ్ అవుతారు. వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ భగవంతుడి యొక్క దయ కూడా వీరిపైన కలిగే ఉంటారు అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు. చూసారు కదా వృషభ రాశికి చెందిన స్త్రీల గురించి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వృషభ రాశికి సంబంధించి ఈ ఏప్రిల్ 9, 10వ తేదీల తర్వాత జరగబోయే విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే ఇంతకు వృషభ రాశికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనే విషయాలను చూస్తే వీరికి ముఖ్యంగా లక్కీ టైం అనేది నడుస్తోంది అని చెప్పుకోవాలి. మీ కలలు నెరవేరబోతూ ఉన్నాయి. మీకున్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా దూరం కాబోతూ ఉన్నాయి. మీరు చేస్తున్న పనులలో విజయం తప్పకుండా పొందుతారు. కొత్త కొత్త అవకాశాలు మీ చేతి దాకా వస్తున్నాయి. ఉద్యోగాలు లేని వారికి మంచి మంచి జాబ్స్ కూడా వచ్చే విధంగా కనిపిస్తోంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు ఉల్లాసం, సంతోషం రెండూ కూడా కలుగుతాయి. ధనాన్ని సంపాదించడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరిగితే వాటిని ఉపయోగించుకోవాలి. అన్ని రకాల లాభాలు పొందుతారు. ధనానికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. విజయాలు మీకు తప్పక లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు కూడా గతంలో కంటే ఇప్పుడు మీ